మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి థ్యాంక్స్ చెబుదామా. ఇంతవరకు ఆయన మనలను కాపాడి భద్రపరిచి మన ప్రార్థనలు ఆలకించి ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి ఉన్నాడు. మనం ప్రార్థించి ఎదురు చూచిన విధముగా ఆయన కార్యాలు కనుపరిచి ఉన్నారు. అయితే ఈ దినము ఆయన మాట, మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. నీవు ఊహించనివి, నీవు ఆలోచించనివి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అట్టి కార్యములు నిశ్చయముగా నీవు పొందుకొని దేవునికి సాక్షిగా బ్రతుకుదువుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. గ్రహింపలేని గొప్ప కార్యములను చేసేదవని వాగ్దానపూర్వకంగా నీ పిల్లలను ధైర్యపరిచారు. మీ స్తోత్రాలు నాన్న. ఏ కారణాన్ని బట్టి బిడ్డలు నాయన కలత చెందుతున్నారో, కలవరం పొందుతున్నారో, భయపడుతున్నారో, ప్రతి విషయంలో కూడా మీరే నాయన వారి ఊహకు మించినవి, గ్రహించలేనంత గొప్ప కార్యాలు వారి జీవితాలలో మీరు జరిగించి కృపచూపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడమైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. అద్భుతాలు చేయు దేవునిగా మీరు మాకున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యములను మీరు జరిగించి మేలుతో తృప్తిపరచుమని వేడుకుంటున్నాం. బలహీనులుగా, రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. ప్రతి విధమైన భయపీడితులుగా ఉంటున్న వారికి విడుదలనిచ్చి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మీరు గ్రహించలేని గొప్ప కార్యాలు మీ జీవితాలలో నేడే చూచుదురుగాక. ఆమేన్.